తో పాటు మన హృదయాన్ని వంచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ నమ్మకమైన మా తండ్రి దయగల యేసు ప్రభువా, అయ్యా మీ ఘనమైన నామమునకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఇంతవరకు ప్రభా మీ కాపుదలు మాకు తోడు ఉంచినారు తండ్రి. నిజంగా మాకు తోడుగా ఉన్న దేవుడు నాయన, మమ్మల్ని నడిపించే దేవుడు. ఈ రోజంతా ఉదయం నుంచి ప్రభా మరి ఇప్పటి వరకు కూడా మీ కాపుదలు మాతో ఉంచారు. మీ బిడ్డలకు మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ సాయంకాల సమయంలో మరి మీ సన్నిధిలోనికి మమ్మల్ని సజీవులుగా నడిపించినారు. మా ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నారు. అయ్యా మీరు అన్నారు, చిన్న మంద భయపడకుడి అన్నారు, దేవుని రాజ్యం ఈలాంటి వారిది అన్నారు. అవి మేము నమ్ముతున్నాం ప్రభా. మీరు అన్నారు, ఇక్కడ 2-3 నానం పేరుడు కూడి ఉంటారు, ఒక్క మనసుతోటి పెడతారు, వారి మధ్యలోనే ఉంటాను మీరు సెలవిచ్చినారు. మీరు మాట్లాడే దేవుడు నాయన, మీరు సెలవిచ్చే దేవుడు, మీరు మాతో ఉండే దేవుడు. తను మీకు స్తోత్రాలు. మరి ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రభు మీకు వాక్యం ప్రభు మేము సమీపిస్తూ ఉండగా తండ్రి మరి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములోని మనము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనము మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనము. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. నేను మళ్ళీ చదువుతాను. వారు పేతురు యోహానుల ధైర్యములు చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దేవుడు తన మాటలు దీవించును గాక. దేవుడు మనందరితో మాట్లాడును గాక. ప్రసారం తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి దయగల యేసయ్య, అయ్యా మీ ఘనమైన అద్భుతమైన శ్రేష్టమైన బలమైన శక్తి గల నామమును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా సర్వని వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి నాయన, ఒక మాట చాలు నాయన మా బ్రతుకు మారేదానికి. కానీ మీరు మాట్లాడే దేవుడు, మమ్మల్ని సరి చేసే దేవుడు, గద్దించే దేవుడు, మీ ఇష్ట ప్రకారంగా మమ్మల్ని నడిపించే దేవుడు. మీకు స్తోత్రాలు నాయన. మరి ఈ సమయంలో మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. నేను మాట్లాడకుండా ప్రభా మీరు మాట్లాడండి ప్రభా. అల్పుడను ప్రభా, బలహీనుడును, ఏమాత్రము జ్ఞానం లేనివాడు నన్ను మీకు సిలువ సాటం బరుగు చేయండి. మీరు మాత్రమే మాట్లాడి ప్రభా. మరి కుడి వచ్చిన బిడ్డలందరూ దీవించండి. మీకు వాక్యం వినగల చెవులు ప్రతి బిడ్డకు దయచండి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాట్లాడి మా జీవితాలను బలపరచండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ఈ ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమను దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాలం శుభం కలుగుగాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. సరే, మీ ప్రయాణంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు నమ్ముతున్నారు కదా. మనకు అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని నామముకు మేము కలుగుగాక. సరే, మనము పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నాం. 13వ వచనంలో వారు ఇజ్రాయేలు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రజలు ఉన్నారు. ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు. వారు ఏమంటున్నారంటే చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఆమేన్. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇక్కడ ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాటలో నుంచి నేను మీతో ఒక టాపిక్ నేను మాట్లాడి కోరుతున్నాను, ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. మీరు యేసుతో కూడా ఉన్నారని గుర్తింపబడి ఉన్నారా? ఈ విషయం మీద మాట్లాడుతున్నా. ఈ టాపిక్ మీతో మాట్లాడి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా.
మీరు యేసుతో కూడా ఉన్నారని గుర్తింపబడి ఉన్నారా? ఇది మన టాపిక్. హల్లెలూయా. వారు అనేవాళ్ళు ఎవరిక్కడ? పేతురు, యోహాను. వింటున్నారా? హల్లెలూయా. వారు ఎవరి చేత గుర్తించబడి ఉన్నారు? ప్రజలు ఇక్కడ ఉన్నారు. మీరు మొట్టమొదటిగా మీరు గమనించినట్లయితే, దీనికంటే ముందు 3వ అధ్యాయానికి మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ ఒక అద్భుత కార్యము దేవుడు జరిగించాడు. నిజమేనా? హల్లెలూయా. అక్కడ ఏమైంది? దాదాపు చూడండి, మీరు గమనించినట్లయితే ప్రియులారా, అక్కడే ఒక అద్భుత కార్యం వారు జరిగించారు. దేవుడు వారితో ఉన్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ కార్యము దేవుడు జరిగించిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళను తీసుకుపోయి జైల్లో వేయాలని ఆలోచిస్తారు. వింటున్నారా? హల్లెలూయా. కానీ దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు అండి. గమనించండి ప్రియులారా. వారు అంటే ఇప్పుడు యేసుప్రభు శిష్యులు వీళ్ళు. నిజమేనా? యేసుప్రభు శిష్యులు, ఆ శక్తి దేవుడు ఎక్కడి నుంచి వారికి వచ్చింది? ఆ శక్తి ఎవరిచ్చారు వాళ్ళకి? నిజమేనా? ఎందుకంటే ఆయనతో ఉన్నప్పుడు, ఆయన వెంబడించినప్పుడు దేవుడు వారికి శక్తినిచ్చాడు. నమ్ముతున్నారా? అవునండి. మనం దేవుని బిడ్డలమైతే మనం ఎవరిని వెంబడిస్తే మనం శక్తి పొందుకుంటాం? దేవుని వెంబడిస్తేనే శక్తి పొందుకుంటాం. ఎందుకంటే యేసు ప్రభు మా దేవుడు అని చెప్పి ఆయన వెంబడించకపోతే మనకు శక్తి రాదు. ఆయన వెంబడించకపోతే, మనం ఎలా వెంబడించాలో మనకు తెలియకపోతే మరి దేవుని బిడ్డలవుతాం? వారిని ఎవరు గుర్తించారు? ఆ ప్రజలు గుర్తించారు, ఇజ్రాయేల్ గుర్తించారు. ఏమని గుర్తించారంటే, వారు ఎవరితో ఉన్నారు? లోకంతో లేరు. లోకం గుర్తించింది. ఆమేన్ చెప్తారా? వారిని ఎవరు గుర్తించారు? లోకం గుర్తించి ప్రజలు గుర్తించారు. ఎలా గుర్తించారు? ఆయన యేసు ప్రభుతో ఉన్నారు వాళ్ళు. ఆమేన్. వారు యేసు ప్రభుతో ఉన్నారు. ఎందుకు యేసు ప్రభు ఉన్నారు గుర్తిస్తున్నారంటే, ఆయన శక్తి వారి లోపల ఉన్నది కదా. నిజమేనా? ఆ దేవాలయం దగ్గర వాళ్ళకు అద్భుత కార్యం చేశాడు దేవుడు. నిజమేనా? వాళ్ళు అడిగినప్పుడు ఏమన్నాడు? మా దగ్గర బంగారాలు లేవు, వెండి లేదు, కానీ మా దగ్గర ఒకటే ఉన్నది. మా దగ్గర ఏమున్నది? యేసుక్రీస్తు నామం ఉన్నది. అదొక్కటి మేము కలిగి ఉన్నాం. నిజమేనా? అదొక్కటి మేము కలిగి ఉన్నామండి. మా దగ్గర ఏమీ లేదండి. మాకు విద్య లేదు, మేము చదువుకోలేదు, మేము కలిగి ఉన్నది ఒకటే. నిజమేనా? అదే అద్భుత కార్యం జరిగించింది. కానీ ఇవన్నీ చూసినారు, ఎట్లా ఈయన అద్భుత కార్యాలు చేస్తారు వీళ్ళు, ఎట్లా చేస్తున్నారు అని వాళ్ళు చెరసాలలో వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నిజమేనా? మీరు ఏదైనా చదివితే మీకు అర్థమవుతుంది పిల్లారా. గమనించండి. మీరు పైన చదివితే యాజకులు, సదుకయులు, దేవాలయాధిపతులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే, యేసు ప్రభు గురించి నేను చెప్తున్నాడు కదా. ఎవరు? పేతురు, యోహాను వాళ్ళిద్దరూ యేసు ప్రభు గురించి చెప్తున్నారు. యేసు ప్రభు గురించి చెప్పాలంటే యేసు ప్రభుని ఎరిగి ఉండాలి. అర్థమవుతుందా? మనం దేవుని గురించి చెప్పాలంటే దేవుని మనం ఎరిగి ఉండాలి. మన సాక్ష్యం ఉండాలంటే మన సాక్ష్యం పొందుకొని ఉండాలి. చూడండి, మనం సాక్ష్యం చెప్పాలంటే మనకు అనుభవం లేని సాక్ష్యం చెప్పలేము. నిజమేనా? ఇది మేము పొందుకున్నాము అనే అనుభవం మనకు వచ్చినప్పుడు ఇంకోలో మనం చెప్పగలుగుతాం. అనుభవం అని లేకపోతే ఎలా చెప్తామండి? ఫస్ట్ నువ్వు పొందుకుంటే ఇంకోలు చెప్పగలుగుతావు. నిజమేనా? యేసుప్రభు అన్నారు, వారిని కనిపెట్టుకోమన్నాడు. నిజమేనా? దేనికోసం కనిపెట్టుకోమన్నాడు? దేవుని ఆత్మ పొందుకునేవారు కనిపెట్టుకోండి, దేవుని శక్తి పొందుకునేవారు కనిపెట్టుకోండి. ఆమేన్. ఎందుకంటే దేవుని శక్తి పొందుకుంటేనే వాళ్ళు స్వార్థ చెప్పగలుగుతారు. దేవుని శక్తి పొందుకుంటేనే అద్భుత కార్యాలు చేయగలుగుతారు. వారికి వారు చేయలేరు, కానీ యేసు ప్రభు వారిలో ఉంటేనే చేస్తారు. నిజమేనా? హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా చూడండి, యేసు ప్రభు శిష్యులకి మరి దేవుడు ఎంత శక్తి ఇచ్చాడండి. యేసు ప్రభువును వారు వెంబడించారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు కదా. నిజమేనా? వారు మేడగదిలో కూడుకున్నారు, దేవుని ఆత్మ పొందుకున్నారు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్నారు, సాక్షిగా జీవించారు. వారి లోపల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా.
చూడండి, దేవుడు ఉన్నాడు కనుక అద్భుత కార్యాలు చేయగలుగుతున్నారు. దేవుని బిడ్డలారా చూడండి, లోకం ఎప్పుడు కూడా మనల్ని ఎలా గుర్తించాలంటే దేవుని బిడ్డలుగా వీరు యేసు ప్రభుతో ఉన్నారని గుర్తించాలా. అర్థమవుతుందా? మీరు లోకంలో ఉన్నారండి, వీళ్ళు దేవుని నమ్ముకున్నారు మీరు అంటున్నారు, ఈ కాలం వర్తమానం నమ్మినారని మీరు అంటున్నారు, కానీ వర్తమానం కాదు, మీరు పూర్తిగా లోకం లెక్కనే జీవిస్తున్నారు అని అటువంటి గుర్తు మనకు రావద్దు, అటువంటి గుర్తింపు మనకు రావద్దు. ఎటువంటి గుర్తింపు మనకు రావాలి? యేసు ప్రభుతో మీరు ఉన్నారు, వీరు వాక్యంతో ఉన్నారు, ఈ కాలంలో వీరు వర్తమానంతో ఉన్నారు అని గుర్తింపు మనకు రావాలి. వీరి లోపల వాక్యం ఉంది, వీరి జీవితాలు మార్చబడ్డాయి, వీరిలో పరిశుద్ధత ఉన్నది, వీరు నిజంగా దేవుని బిడ్డలే అని సాక్ష్యం రావాలి. నిజమేనా? మీరు ఎక్కడ ఉన్నా కానీ దేవునికి నిజమైన బిడ్డల సాక్ష్యం రావాలి. అది ఏమవుతుంది? అది గుర్తింపు అవుతుంది. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. మనల్ని ఎలా వాళ్ళు గుర్తించగలుగుతారు? దేన్ని బట్టి గుర్తించగలుగుతారు? మీ లోపల దేవుడు కనిపించాలి, మీ లోపల ఆయన క్రియలు కనిపించాలి. నిజమేనా? మన చెప్పుడు కాదు, క్రియలు కనిపించాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే మీరు ఎటువంటి వాళ్ళు అంటే మీరు రాయబడిన పత్రికలై ఉన్నారు. నిజమేనా? హల్లెలూయా. అంటే మిమ్మల్ని ప్రజలు ఏం చేస్తారట? చదువుతారు. నిజమేనా? అందుకని పోగుతుంటాడు, మీరు మనుషులందరి చేత చదువుబడే పత్రికలై ఉన్నారు. లోకమంతా మిమ్మల్ని చదువుతుంది. అంటే ఏం చదువుతుంది? ఏం చదువుతుంది? మీ లోపల ఏముంది? మీరు పత్రిక అంటే పత్రికలు రాయబడి ఉన్నది. ప్రతి ఒక్కరు పత్రిక ఉన్నారు. నిజమేనా? అంటే మిమ్మల్ని లోకం చదువుతుంది. మీరు ఎలా జీవిస్తున్నారు, మీరు దేవుని బిడ్డనేనా కాదా అనేది చదువుతారు. అయితే మీ జీవితాన్ని బట్టి దేవుడు మీ లోపల ఉండాలని తెలుస్తుంది. నిజమేనా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు గమనించండి, మనుషులందరూ కూడా లోకమంతా మేము చదువుతూనే ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా కానీ, మీరు ఉద్యోగం పోయినా కానీ, మీరు పనులకు వెళ్ళినా కానీ, కాలేజీకి వెళ్ళినా కానీ, ఇంటి దగ్గర ఉన్నా కానీ, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని చదువుతారు. వింటున్నారా? మీరు ఎక్కడ పోయినా మిమ్మల్ని చదువుతూనే ఉంటారు. చూడండి, ఎందుకంటే చదివినప్పుడు మన లోపల వారికి ఏం కనిపించాలి? వీరు యేసు ప్రభుతో ఉన్నారు, వీరు వాక్యంతో ఉన్నారు, వీరు యేసు ప్రభువును వెంబడిస్తున్నారు, వీరి లోపల వాక్యం ఉన్నది, వీరి లోపల వర్తమానం ఉన్నది, వీరు నిజమైన దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు అనేది మనలో నుండి వారు నేర్చుకోవాలి, మనలో వారు చూడాలి. నిజమేనా? అందుకనే ఆయన అన్నాడు, మీరు మామూలు మనుషులు కాదు కానీ మీరు చదువుబడే పత్రికలై ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటారు మమ్మల్ని ఎవరు చదువుతలేరని. జాగ్రత్త, ప్రతి ఒక్కరు మేము చదువుతారు కదా, చూస్తారు, ప్రతిదీ చూస్తారు. ఏం చేస్తున్నారు, ఎలా నడుస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తారు. మరి దేవుని శక్తి, దేవుని ఆత్మ మీ లోపల ఉంటే, పరిశుద్ధాత్మ మీలో ఉంటే అట్లా జీవిస్తారండి. పరిశుద్ధాత్మ ఉంటే దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ కలిగి జీవిస్తారు. అప్పుడు ఒక మాదిరి మీ లోపల ఉంటుంది కదా. నిజమేనా? హల్లెలూయా. చూడండి, ఇంకా దేవుని ప్రభువు ఒక మాట అంటారు. అయితే అంత మాత్రమే కాదు కానీ మీరు దేవుని యొక్క ప్రత్యక్షపరచబడిన వాక్యమై ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఆయనతో నడిచేవారు, ఆయన వెంబడించేవారు ఏమై ఉన్నారంటే ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమై ఉన్నారు. స్తోత్రం చెప్తారా? మామూలు మనుషులు కాదు, వారు ప్రత్యక్షపరచబడిన వాక్యమై ఉన్నారు. మొట్టమొదటి వాక్యం ఎవరు? వాక్యము ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. తర్వాత ఇప్పుడు ఏమన్నాడు ఆయన? ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమై ఉన్నారు. వారే వ్రాయబడిన పత్రికలు ఉన్నారు, వారే చదువబడిన పత్రికలై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలు గమనించండి, పేతురు యోహాను వాళ్ళు మనకు తెలుసు, వారు పామరులు, వారు విద్య లేని వారు. నిజమేనా? విద్య లేని వారు, పామరులు, చదువు రాని వాళ్ళు, వారు రాత కూడా రాయలేని వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చూడండి,
యేసుతో కూడా ఉన్న వాళ్ళని చదివినరట. మీరు యేసుతో కూడా మీరు ఉన్నారు అని చదివినరట. అర్థమవుతుందా? ఎవరు చదివారు? పేతురు, యోహాను వారు చదివారు. ప్రైజ్ ది లార్డ్. చదివారంటే చూసుడు కాదు, చదువుతారు, స్టడీ చేస్తారు కదా. కొంతమంది అంటారు కదా, నేను స్టడీ చేస్తున్నాను ఈ వ్యక్తిలో కదా, దేవుని నమ్ముకుంటానని చెప్తున్నాను, స్టడీ చేస్తున్నాను, నేను లైఫ్ ఎట్లా ఉన్నా చూస్తున్నాను అంటారు. స్టడీ చేస్తారు మనల్ని. మీకు తెలుసా? దేవుని నమ్ముకుంటే అట్లా ఊరికే నమ్ముకోండి అనుకుంటారు. ఏది మీరు బాప్తిసం తీసుకున్నాను అయిపోయిందా? కాదు. లైఫ్ కావాలా? లైఫ్ దేవుడు కోరేది లైఫే కదా, చెప్పుకోవడం కాదండి. లైఫే ఎట్లా ఉండాలి? మాదిరిగా ఉండాలా? లైఫే చూపెట్టాలి. ఆమేన్. అదే కదా గుర్తింపు అంటే, అదే కదా గుర్తింపు అంటే. నిన్ను చూస్తేనే వారికి తెలుసుకోవాలి, ఓహో ఈయన నిజంగా దేవుని బిడ్డ. మనం చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. వింటున్నారా? మనం ఏమాత్రం చెప్పవలసిన అవసరం లేదు. మనల్ని వారు చూస్తే, వారు చదివితే మన లోపల ఎవరు కనిపించాలి? దేవునితో వీరు ఉన్నారనేది కనిపించాలా. వీరు నిజంగా దేవునిలో ఉన్నారు, దేవునితో నడుస్తున్నారు అనేది వారికి కనిపించాలా. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. కానీ దేవుడు బిడ్డలారా గమనించండి. ఎందుకంటే క్రీస్తుతో గుర్తించబడుట అనే వర్తమానంలో ప్రవక్త నాయుడు చూడండి, మనము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినాం, ఓకే, మంచిదే. కానీ యేసుక్రీస్తు యొక్క గుర్తింపుగా మనం జీవించాలి. యేసుక్రీస్తు చేత గుర్తించబడాలి. అంటే మనల్ని ఎవరు గుర్తించాలి? లోకం గుర్తించాలి కదా. మేము బాప్తిసం పొందుకున్నామని సంతోషపడు కాదు. నిజంలో బాప్తిసం పొందిన తర్వాత లైఫ్ కావాలి. బాప్తిసం పొందిన తర్వాత మన లోపల ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు వస్తాడు. నిజమేనా? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ కలిగిన జీవితం ఉండాలి కదా. అవునా కదా? ఇది ఉంటుండే కదా చదివేది. మనం చదువుతారు, వాళ్ళు ప్రజలు చదువుతారు. హల్లెలూయా. చూడండి, లోకము మనలో గుర్తిస్తుంది అనేది మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో లోకం మనల్ని గుర్తిస్తూ ఉంటుంది. అంటే మన లోపల నిజంగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా, జీవితం ఉన్నదా లేదా అనేది వాళ్ళు చూస్తారు, గుర్తిస్తారు. అందుకని మనం ఎలా గుర్తించబడాలి? యేసుక్రీస్తుతో వాక్యముతో ఉన్నారని గుర్తించబడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే మనము దేవుని నమ్ముకొని ఉన్నామంటే గుర్తింపు లేకుండా, దేవునితో గుర్తింపు లేకుండా ఉండే జీవితము అవసరం లేదు. వింటున్నారా? హల్లెలూయా. హెబ్రీ 2వ అధ్యాయము 1వ భాగమైన వర్తమానంలో ప్రవక్త అన్నాడు, జాగ్రత్త వినండి, సహోదరుడా, నువ్వు యేసుతో కూడా ఉన్నావని లోకం ఎరిగినప్పుడు ఈ ప్రస్తుత చీకటి లోకములో నీవు నిష్కలంకమైన జీవితము జీవిస్తూ ఉంటావు. అర్థమైందా? ఇది ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తాను చూడండి, సహోదరుడా, సహోదరి, నీవు యేసుతో కూడా ఉన్నావని లోకము ఎరిగినప్పుడు. అందుకని ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ఏంది? వారు యేసుతో కూడా ఉన్నారు. ఇక్కడ చూడండి, ప్రవక్త అన్నాడు, సహోదరుడా, సహోదరి, నీవు యేసుతో కూడా ఉన్నావని లోకము ఎరిగినప్పుడు ఈ ప్రస్తుత చీకటి లోకంలో నీవు నిష్కలంకమైన జీవితము జీవిస్తున్నావు. జీవించాలి. జీవిస్తున్నావు అంటే అర్థమైంది, నువ్వు కలిగి ఉన్నట్టు లెక్క. కలంకం లేని జీవితం. నిజమేనా? యేసుప్రభు వారికి పాపం వచ్చి, నా లోపల ఏమైనా పాపం ఉందా ఛాలెంజ్ చేశాడు. పాపము లేదని ఛాలెంజ్ చేశాడు ఆయన. అదే నిష్కలంకమైన జీవితం. అది మనకు కావాలా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, అంటున్నాడు ఆయన, నిష్కలంకమైన జీవితము జీవిస్తున్నావు. నీవు ఆ జీవితమును జీవిస్తున్నప్పుడు నీవు యేసుతో ఉన్నావని వారు గుర్తిస్తారు. చూడండి,
ఎటువంటి జీవితం నువ్వు జీవిస్తే యేసుతో ఉన్నావని గుర్తిస్తారు? నిష్కలంకమైన జీవితం నువ్వు జీవిస్తున్నప్పుడు యేసుతో నీవు ఉన్నావని గుర్తిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నువ్వు యేసుతో ఉండి జీవిస్తున్నావంటే గొర్రెపిల్ల రక్తములో నువ్వు కడగబడిన వాడివై ఉన్నావు. గొర్రెపిల్ల రక్తములో కడగబడిన దానివై ఉన్నావు. ఆమేన్. కనుక నువ్వు కడగబడిన వాడివై, కడగబడిన దానివై ఆయనలో జీవించుతున్నావు అనే సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు. దేవుని నామముకు మహిమ కలుగును గాక. కడగబడినప్పుడే పరిశుద్ధత మనకు వస్తుంది. దేంతో కడగబడతాం? పవిత్రమైన ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడినప్పుడు నిష్కలంకమైన జీవితం వస్తుంది. అంతేనా? కలంకం లేని జీవితం వస్తుంది. నువ్వు రక్తం చేత ఇంకా కడగబడకపోతే నీ పాపం అక్కడే ఉంటుంది, నీ మోసం అక్కడే ఉంటుంది, అబద్ధం అక్కడే ఉంటుంది. ఇవన్నీ పోవాలంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే పరిశుద్ధమైన జీవితం జీవిస్తావు, పరిశుద్ధాత్మలు పొందుకుంటావు. అప్పుడు యేసుక్రీస్తుతో నీవు ఉంటావు. వారు యేసుక్రీస్తు ఉన్నవారు కాదా అనే గుర్తింపు నువ్వు కలిగి ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం జీవించినంత కాలము ప్రపంచము, లోకం ఏలా గుర్తించాలి మనల్ని? బాగా డబ్బు ఉన్న వాళ్ళండి గుర్తింపు మనకు అవసరం లేదండి. బాగా చదువుకున్న వాళ్ళని గుర్తింపు మనకు అవసరం లేదు. మనకేమీ లేకపోయినా, ఎందుకంటే వారికి ఏమీ చదువు లేదు, ఏమీ డబ్బులు లేవు, కానీ కేవలం వాళ్ళు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. నిజమేనా? పేతురు యోహాను బాగా డబ్బు పట్టుకొని వారు లేరు, లేకపోతే లోకమంతా సంపాదించుకుని వారు లేరు. కానీ వారు సంపాదించుకున్నది ఒకటే. ఏం సంపాదించుకున్నారు? వాళ్ళు యేసుక్రీస్తుని సంపాదించుకున్నారు, యేసుక్రీస్తు నామం సంపాదించుకున్నారు, పరిశుద్ధాత్మ సంపాదించుకున్నారు, దేవుని ఆత్మను కలిగి ఉన్నారు. ఇదే వారి సంపాదన. చూడండి, అదే వారి సంపాదన. వింటున్నారా? హల్లెలూయా. మనకేమి లేకపోయినా పర్వాలేదు లోకంలో, కానీ యేసుక్రీస్తు ఉంటే చాలు, దేవుని ఆత్మ ఉంటే చాలు. నడిపించేదే దేవుని ఆత్మ. పరలోక రాజ్యం మనకు కావాలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు ఈ లోకంలో ఎలా మనం కనబడాలి? లోకానికి వారు యేసుక్రీస్తు వారై ఉన్నారు, వారు వెలుగు సంబంధులై ఉన్నారు, వారు ఈ కాల వర్తమానమై ఉన్నారు, వారు నిజంగా ఈ కాల వర్తమానంలో ఉన్నారు, వారు నిజంగా దేవుని బిడ్డలుగా జీవిస్తారు. ఇదంతా గుర్తింపు రావాలా? ఆమేన్. ఈ గుర్తింపు లేనప్పుడు ఒక నామకార్థంగా జీవిస్తున్నట్టు నువ్వు లోకంలో మంచివాడండినా అట్లా గుర్తింపు కాదు, దేవుని బిడ్డగా గుర్తింపు రావాలా. ఆమేన్. ఇక్కడ ఏముందంటే గుర్తింపు ఏం తెలుసా? ఎవరు లోకంలో మంచిగా ఉన్నారని గుర్తింపు వారికి లేదు. వారు యేసుతో కూడా ఉన్నవారు కారా? ఆమేన్, హల్లెలూయా. చేతులు లేవా? హల్లెలూయా. అయ్యా, వారు బాగా ఈ లోకంలో ఉన్నవారు కదండి, వాళ్ళు అట్లా రాదు గుర్తింపు. అది కాదు, వారు యేసుక్రీస్తుతో ఉన్నవారు, అది మనకు రావాలి గుర్తింపు. వాక్యంతో ఉన్నారు, వాక్యం వెంబడించేవారు, అటువంటి గుర్తింపు మనకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అందుకనే లోకమంతనట వారు యేసుతో కూడా ఉన్నవారని లోకమంతా చదివారు. ఎవరిని చదివారు? వాళ్ళనే చదివారు. ఎందుకంటే వారు పత్రికలాగా ఉన్నారు. వింటున్నారా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా చూడండి, క్రీస్తు ఎవరై ఉన్నారో ఆ క్రీస్తునే వారి జీవితం ద్వారా చూపించేవారే ఆయనతో ఉన్నవారు. దేవుని నామముకు మహిమ కలుగును గాక. సమర్పణ వర్తమానం పోతుంటాడు. చూడండి, క్రీస్తు ఎవరై ఉన్నారో క్రీస్తును వారి జీవితం ద్వారా చూపించేవారే ఆయనతో ఉన్నారు. అర్థమైందా? ఆయన మేము దేవుని బిడ్డలమండి అని చెప్పుకోవడం కాదు. నీ లోపల ఎవరిని చూపించాలి? క్రీస్తును చూపించాలి. నీ లోపల వాక్యం చూపించాలి. నువ్వు వాక్యంతో జీవించాలి, వాక్యమును వెంబడించాలి. నీ వెనక ముందు వాక్యం ఉండాలి, దేవుడు ఉండాలి. హల్లెలూయా. అది ఎట్లా ఉంటుందంటే వీళ్ళారా, మన నిష్కలంకమైన జీవితంగా ఉంటుంది. తప్పు లేకుండా నువ్వు ఉండాలంటే ఎవరిని వెంబడించాలి, ఎవరి వైపు చూడాలి, ప్రయాణం ఎటువైపు సాగాలి? యేసుక్రీస్తే కావాలా? నిజమేనా? వాక్యమే కావాలా? హల్లెలూయా.
కనుక దేవుని బిడ్డలారా గమనించండి. క్రీస్తును వెంబడించకపోతే క్రీస్తులో భాగంగా మనం ఉండలేం. అంటున్నారా? ఎప్పుడైతే నువ్వు క్రీస్తును వెంబడిస్తావో క్రీస్తులో భాగంగా ఉంటావు. క్రీస్తులో భాగం అంటే క్రీస్తులో ఏకమై ఉంటావు. దాని అర్థమైంది కదా. క్రీస్తులో ఏకమై ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? అదే క్రియలు వస్తాయి, అదే ఆలోచన వస్తుంది, అదే నడవడిక వస్తుంది, అదే ఆలోచన వస్తుంది. ఆయన్ని వెంబడిస్తావు. చూడండి, అప్పుడు గుర్తించబడతావు. ఏమని గుర్తించబడతావు? వీరు క్రీస్తు వారు, వీరు వాక్యానికి సంబంధించిన వారు, వీరు వెలుగు సంబంధులు, వీరు దేవునితో ఉన్నారు, దేవుడు వీరితో ఉన్నాడు, వీరి లోపల దేవుడు ఉన్నాడు. ఇది గుర్తిస్తుంది ఈ లోకం. అందుకని చూడండి, బైబిల్ ఒక మాట ఉంది ప్రియులారా, మీరు లోకములో ఉంటారు కానీ లోకం వారు కారని బైబిల్ చెప్తుంది. మీరు లోకములో ఉంటారు కానీ మీరు లోకం వారు అంటే లోకానికి మీకు సంబంధం లేదని అర్థము. నిజమైన లోకంలో ఉంటారు కానీ లోకము లెక్క మీరు చేయరు. మీరు ఒక ప్రత్యేకించబడిన వారై ఉన్నారు, మీరు పరిశుద్ధ జనమై ఉన్నారు, మీరు పవిత్రపరచబడి ఉన్నారు, మీరు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. చూడండి, మీరు క్రీస్తును వెంబడిస్తున్నారు, క్రీస్తు మార్గంలో మీరు ఉన్నారు. చూడండి ప్రియులారా గమనించండి. క్రీస్తును వెంబడించేవారు దీనత్వం కలిగి జీవిస్తారు. దీనత్వం అంటే చాలా ప్రాముఖ్యమైనది కదా. దీనత్వం అంటే తగ్గిపోయి కదా. నిజమేనా? దీనులైన వారు ధన్యులని బైబిల్లో ఉంది. నిజమేనా? అవునండి, దీనత్వం వారికి ఉంటుంది. ఎందుకు దీనత్వం అంటే క్రీస్తులో ఉన్న గుణం, అది క్రీస్తులో ఉన్న గుణలక్షణం, అది హల్లెలూయా, అది వాళ్ళు కలిగి ఉంటారు. చూడండి, క్రీస్తులో ఎప్పుడైతే మీరు పాలు పంపులు కలిగి ఉంటారో అప్పుడు ఆయన విధేయత మీరు పొందుకొని జీవిస్తారు. ఆయన విధేయత మీలోనికి వస్తుంది, ఆయన తగ్గింపు మీలోనికి వస్తుంది. ఎందుకంటే చూడండి, మీరు గమనించండి పిల్లరా, యేసు ప్రభువును ఎప్పుడైతే మనం వెంబడిస్తున్నామో ఆయనలో ఉన్న ప్రతిదీ కూడా వెంబడించే వారికి కలిగి ఉంటారు. ఎందుకంటే వెంబడించేది క్రీస్తును, వాక్యాన్ని వెంబడిస్తున్నారు. వెంబడించినప్పుడు లోకం మనల్ని ఎలా గుర్తిస్తుందంటే నిజంగా వీరు క్రీస్తు బిడ్డలు, లేకపోతే క్రీస్తు జనం, లేకపోతే వాక్యానికి సంబంధించిన వాళ్ళు, వారు దేవుని ప్రజలు అనే ఒక గుర్తింపు అనేది మనకు రావాలి. నిజమేనా? హల్లెలూయా. అయ్యా మేము దేవుని నమ్ముకుంటాం, లోకములకనే జీవిస్తామంటే అలా తేడా ఎక్కడ ఉన్నది? తేడా రావద్దా? డిఫరెంట్ రావద్దా? ఒక అవిశ్వాసికి విశ్వాసి తేడా లేదా? తేడా ఉన్నదా లేదా? అవిశ్వాసం వేరు, విశ్వాసం వేరు. అవిశ్వాసికి విశ్వాసికి పొత్తే లేదు. కానీ నువ్వు అవిశ్వాసికి ఉండలేవు దేవుని నమ్ముకున్న తర్వాత. విశ్వాసం నేను ఏం చేస్తుంది? నేను వాక్యం దగ్గర తీసుకుని వెళ్తుంది, వాక్య ప్రకారం నడిపిస్తుంది. చూడండి, అటువంటి విశ్వాసం లోకం తీసుకుపోదు, వాక్యం దగ్గర నేను నడిపిస్తుంది. హల్లెలూయా. వాక్యం దగ్గర నడిపించినప్పుడు వాక్యము నువ్వు కలిగి ఉంటావు, వాక్యము నువ్వు పొందుకుంటావు, వాక్యమును వెంబడిస్తావు, వాక్యముకు సంబంధించిన వాడిగా జీవిస్తావు. హల్లెలూయా. వాక్యముతో ఉన్నామని గుర్తింపు పొందుకుంటావు. అవునండి, అది రావాలి. ఈ గడియలో అది మనకు రావాలి. వింటున్నారా? అయ్యా మాకు సమయం లేదు, బైబిల్ చదవడానికి సమయం లేదని కాదు, సమయం కల్పించుకోవాలా. వర్తమానం చదివే సమయం లేదు కాదు, వర్తమానం చదివే సమయం కల్పించుకోవాలా. అన్నిటికీ సమయం అనుకుంటే దేవునికి సమయం ఎందుకు లేదు? మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి కదా. నిజమేనా? దేవునికి మొదటి స్థానం ఇచ్చేసేయి. దేవుని గ్రంథము చదువు, దేవుని వర్తమానం చదువు, దేవుని వెంబడించు, ఆయన బిడ్డలుగా గుర్తింపు కలిగి ఉండు, ఆయన శక్తి నువ్వు పొందుకోవాలా. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మగా నువ్వు కలిగి ఉన్నప్పుడు
నువ్వేం చేస్తావు? పరిశుద్ధాత్మని నువ్వు కలిగి ఉంటే దేవునికి దూరంగా ఉండలేవు, దేవుని విడిచిపెట్టి జీవించలేవు. నిజమేనా? దేవునికి కలిగి జీవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఏమన్నా నువ్వు పట్టించుకోండి. ఇప్పుడు పేతురు యోహానులు అక్కడ దేవుని కార్యం జరిగించిన తర్వాత వాళ్ళందరూ ఏమన్నా అవసరం లేదండి. అధికారులు కావచ్చు, ఎవరేమన్నా వారికి సంబంధం లేదు. వారికి సంబంధం కాస్త దేవునితోనే ఉన్నది. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ వారి లోపల ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, వాళ్ళు ఏం చేసినారట? 3వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, 4వ అధ్యాయం 3వ వచనంలో వారిని బలాత్కారంగా పట్టుకొని, చూడండి, వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. తర్వాత వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే వారు దేవుని కోసం నిలబడ్డారండి, వాక్యం కోసం నిలబడ్డారు, దేవుని చేత గుర్తించబడ్డారు, ప్రజలలో దేవుని బిడ్డలుగా గుర్తించబడ్డారు. అది కావాలా? చూడండి, ఓ దేవుని బిడ్డగా జీవించాలన్నా, ఓ సాక్షిగా జీవించాలన్నా మనకు గుర్తింపు రావాలా. ఓ ఇతను దేవుని బిడ్డని గుర్తింపు రావాలా. హల్లెలూయా. నిజమేనా? నిజమేనా? హల్లెలూయా. మరి ఏలియా ప్రవక్త ఆ విధవరాలు జరిపినప్పుడు ఈయన దేవుని ప్రవక్త గుర్తింపు రావాలా? గుర్తించిందా లేదా? అనేక మంది చూడవచ్చు, కానీ నిజంగా ఈయన దేవుని ప్రవక్తనే, ఈయన నిజంగా దేవుని బిడ్డనే, నిజంగా దేవుని కుమార్తెనే, దేవుని కుమారుని గుర్తింపు అనేది రావాలా. ఎప్పుడు వస్తుందంటే దేవునితో ఉన్నప్పుడే, దేవునితో ఉన్నప్పుడే, దేవునిలో ఉన్నప్పుడే, అప్పుడే ఆ గుర్తింపు అనేది మనం పొందుకుంటాం. ఆ గుర్తింపు ఎవరు తీసుకొస్తారో? మనలో దేవుడే తీసుకొస్తాడు కదా. యేసుప్రభు దేవుడు సాక్ష్యం చెప్పలేదా? ఈ లోకంలో తన కోసం జీవించే వారి గురించి ఆయన చెప్పాడు, జీవించినప్పుడు చెప్పాడు సాక్ష్యం అనేది కదా. నిజమేనా? యోబు గురించి చెప్పలేదా? హల్లెలూయా. జీవిస్తేనే చెప్తాడు ఆయన సాక్ష్యం అనేది. నువ్వు కలిగి ఉంటేనే చెప్తాడు ఆయన. నా ప్రజలు, నా బిడ్డలు నా చరాంగం అని చెప్పగలగాలి. మన గురించి చెప్పగలంటే ఆయనతో మనం జీవించాలా కదా. ఆయనతో ఉన్నామని, వాక్యముతో ఉన్నామని గుర్తింపు అనేది చెప్పుకోడు కాదు, కలిగి ఉండాలా, జీవించాలా. చెప్పుకోవడం వేరు, జీవించడం వేరు. మీరు రేపటిదా చెప్పుకోవచ్చు మేము దేవుని బిడ్డలమని, చెప్పుకోవడం పక్కన పెట్టండి, జీవించడం మొదలు పెట్టండి. దేవునికి కావాల్సిన జీవించడమే కావాలా. నిజమేనా? హల్లెలూయా. జీవించడం కావాలండి. దేవునితో జీవిస్తేనే నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం క్రియలు చెప్తాయి నువ్వు దేవుని బిడ్డవా కాదని. నిజమేనా? గుర్తించబడ్డారంటే దేని బట్టి గుర్తించబడ్డారు? దేని బట్టి గుర్తించబడ్డారు వాళ్ళు? జీవితాన్ని బట్టే. యేసుక్రీస్తు కార్యాలు వారి లోపల ఉన్నాయి. యేసుక్రీస్తు నువ్వు వెంబడిస్తున్నారు, అవన్నీ వారు చూస్తున్నారు. నిజంగా మీరు యేసుక్రీస్తు ఉన్నవారని గుర్తించబడ్డారు. హల్లెలూయా. అవునండి, అది కావాలా ప్రియులారా. ఈ సాయంకాలము గమనించండి, మనం దేవుని బిడ్డలం అంటే ఒక గుర్తింపు అనేది మనకు రావాలా. మీరు నివసించే ప్రాంతంలో మీరు దేవుని బిడ్డలుగా ఒక గుర్తింపు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు బిడ్డలుగా గుర్తింపు కలిగి ఉండాలి. దేవుని వాక్యము మీరు కలిగి ఉండాలి. నిజమేనా? అక్కడ ఉంటారు, చాలామంది ఉంటారు, వ్యతిరేకులు ఉంటారు. మనం పోయిన ప్రతి దగ్గర కూడా వ్యతిరేకులు మనకు ఉండవచ్చు. ఎంతమంది వ్యతిరేకులు మనకు అవసరం లేదు, వాళ్ళతో మనకు పని లేదు. మనకున్న పని అంతా కూడా యేసుక్రీస్తుతోనే, వాక్యముతోనే. హల్లెలూయా. మన వాక్యము కలిగి ఉన్నామా లేదా మనకు తెలవాలి. దేవుని కొరకు జీవిస్తున్నామా లేదా, దేవుని వెంబడిస్తున్నామా లేదా మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, మనకు యోసేపు గురించి తెలుసు, యోసేపు అన్నదమ్ముల గురించి మనకు తెలుసు. మరి యోసేపును ఎలా వాళ్ళ అన్నదమ్ములు గుర్తించారు? దేన్ని బట్టి గుర్తించారు? ఇతను ఆయన జీవితాన్ని బట్టి గుర్తించారు. నిజమేనా? ఆయన ఏం చెప్పేవాడు? యోసేపు గురించి మనకు తెలుసు. కళలు దేవుడు కళల ద్వారానికి బయలుపరుస్తూ ఉన్నాడు. కానీ అన్నదమ్ముల కోపం వచ్చింది.
అంటే గుర్తింపు అనేది ఒకటి రావాలి. నిజమేనా? దేవుని వాక్యము ద్వారా నీ లోపల దేవుని వాక్యం ఉన్నప్పుడు గుర్తింపు అనేది తీసుకుని వస్తుంది. దేవుడు లేకపోతే గుర్తింపు రాదు. దేవుని బిడ్డగా గుర్తింపు రాదు నీకు. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడే నీకు ఆ గుర్తింపు అనేది, దేవుని బిడ్డగా గుర్తింపు అనేది వస్తుంది. అప్పుడే నువ్వు యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వానిగా జీవిస్తావు. సమాజము ఎవరేమనుకున్నా నువ్వు పట్టించుకోవు. నిజమేనా? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. మనము దేవుని బిడ్డగా గుర్తించాలా, గుర్తించబడాలి. లోకము గుర్తించకపోయినా పర్వాలేదు, ఓ పెద్ద లోకంలో పెద్దవాళ్ళు మనకు గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ మనకు కావాల్సిందల్లా నిత్యము దేవునితో ఉండే ఆ జీవితం మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తు ద్వారా మనం గుర్తించబడాలి. యేసుక్రీస్తు బుడ్డలో మనం లోకమంతా గుర్తించాలి. అదే మనకు రావాలి. అదొక సాక్ష్యమైన జీవితం. అది మీకు తెలుసా? వీళ్ళిద్దరు సాక్ష్యం ఉన్నారు ఇప్పుడు లోకానికి. వాళ్ళే అంటున్నారు, ఏమని అంటున్నారు వాళ్ళు? వీరు యేసుక్రీస్తు కూడా ఉన్నారనేది ఒక సాక్ష్యం కదా. మీకు అర్థమైంది? అక్కడ ఒక సాక్ష్యం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం లేదా? వీరు కూడా యేసుక్రీస్తుతో ఉన్నవారని గుర్తెరిగిరి, అంటే తెలుసుకున్నారు, గుర్తించబడ్డారు. వాళ్ళిద్దరు గుర్తించబడ్డారు. నీ గురించి ఎవరు గుర్తెరుగుతున్నారు? దేవుని బిడ్డని. నీ గురించి ఎవరు గుర్తెరుగుతున్నారు, తెలుసుకుంటున్నారు ఇతను దేవుని బిడ్డని. నువ్వు దేవుని నమ్ముతున్నావు కావచ్చు, కానీ గుర్తెరుగుతున్నారని నేను ఎవరన్నా, అది కావాలా? గుర్తిస్తున్నారు అది దేవుని బిడ్డని. అదే సాక్ష్యం ఉన్నది అక్కడ. అదే బైబిల్ ఏం చెప్తున్నది? మీరు వెలుగై ఉన్నారని చెప్తుంది. నిజమేనా? యేసుప్రభు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. వెలుగైనప్పుడు మీరు కూడా ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు కదా. వెలుగు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? వెలుగుతూనే ఉంటుంది. ఆమేన్. అవునండి. వెలుగు వేరు, చీకటి వేరు. వెలుగున్నప్పుడు చీకటి ఉంటుందా? ఉండదు. చీకటి పారిపోతుంది. వింటున్నారా? హల్లెలూయా. వెలుగున్నప్పుడు చీకటి పారిపోతుందండి. కనుక మనం ఎప్పుడు కూడా వెలుగు సంబంధంలోనే ఉండాలా. మనం వెలుగై ఉండాలి. మన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనం పొందుకున్నాం. అందుకే నేను అన్నాడు, మీరు వెలుగు సంబంధులై ఉన్నారు. నేను మాత్రమే వెలుగు కాదు, మీరు కూడా వెలుగై ఉన్నారు. మీరు వెలుగుతూ ఉండాలి. ఆమేన్. ఏమాత్రం చీకటి మీ దగ్గరికి రాదు, వస్తే పారిపోతుంది. మరో మాటలో మీరు వాక్యమై ఉన్నారు, మీరు వాక్య ప్రత్యక్షత కలిగి ఉన్నారు. అవునండి, ఆయన అన్నాడు ఇంతకుముందే, వాక్య ప్రత్యక్షత కలిగిన వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలా గుర్తించబడతారు. నిజమేనా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం గమనించండి. దేవుని బిడ్డలు చూడండి, క్రీస్తు గుర్తించబడిన వర్తమానంలో వారు గుర్తింపు తెచ్చుకునే దేనికోసం అంటే దేవుని కొరకు జీవించడానికి గుర్తింపు తీసుకుంటారు. వింటున్నారా? వారు అలా చేయటం కారణం ఏంటంటే దేవుడు వారి లోపల ఒక పరిశుద్ధాత్మను ఉంచాడు. గుర్తింపు వారు కలిగి ఉండదాన్ని ప్రయాసపడుతున్నారంటే ఏంటంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ అనేవాడు వారి లోపల ఉన్నాడు. ఆమేన్. వారు ఇంకా మాదిరిగా ఉండడం కోసమే ప్రయాసపడుతున్నారు. దేవునికి మాదిరిగా ఉండాలి, దేవుని కలిగి లోకానికి మాదిరిగా ఉండాలా. అవునండి. హల్లెలూయా. చూడండి, దేవుడు వారిని అలాగూ చేశాను. మీకు తెలుసా? దేవుడు ఎవరిని కూడా మాదిరిగా ఉంచడానికి సిద్ధపరచాడంటే నిన్నమ్మల దేవుడు సిద్ధపరచలేదండి. వీళ్ళారా, భూమికి పునాదులు లేకముందే ఈ లోకంలో ఎవరి మాదిరిగా ఉంటారు ఆయన కోసం జీవిస్తారో ఇదంతా కూడా దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు ఆయన. మీరు నమ్మినట్లయితే హల్లెలూయా. నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాన మనము ఈ చివరి కాల వర్తమానం నమ్ముతున్నామంటే మనం దేవుని చిత్తంలో ఉన్నామని మీరు నమ్ముతున్నారా? ఈ కాల వర్తమానం నమ్ముతున్నామంటే మామూలుగా మనం నమ్మము. నిజంగా దేవుని విత్తనం అయితే నమ్ముతుంది, దేవుని చిత్తం అయితే నమ్ముతాం. దేవుని చిత్తంలో ఉన్నవారు మాత్రమే యేసుక్రీస్తు ఉన్నవారుగా గుర్తించబడతారు.
వాక్యంతో ఉన్నవారుగా గుర్తించబడతారు, వర్తమానంతో ఉన్నవారుగా గుర్తించబడతారు, వర్తమానం కలిగి జీవిస్తారు. చూడండి, వర్తమానము వాక్యం వాళ్ళ లోపలనే కనిపించాలా. అటువంటి జీవితం కావాలి ఈ దినాల్లో మనకి. విన్నారా? అంటున్నారా ప్రియులారా? మరి ఈ సాయంకాలం గమనించండి, నేను ముగిస్తున్నాను ప్రియులారా. గమనించండి, మనం ఎవరి చేత గుర్తించబడుతున్నాం, ఎవరి వారిగా గుర్తించబడాలి. దేవుని బిడ్డలుగా లోకము చేత గుర్తించబడాలి. మన లోపల ఎవరు కనిపించాలి లోకానికి? అసలు క్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారో తెలుసా మీకు? యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు? అసలు నీ లోపల కనిపించాలి దేవుడు. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు కనిపించాలా? చూడండి, ఎప్పుడు కనిపిస్తాడు? ఆయన వెంబడించినప్పుడు నీ లోపల క్రీస్తు కనిపిస్తాడు. క్రీస్తు క్రియలు నీ లోపల ఉంటాయి. క్రీస్తు నీ ద్వారా నడుస్తాడు అన్నాడు ప్రవక్త. వాళ్ళు చెప్తారా? క్రీస్తు ఎవరి ద్వారా నడుస్తాడట? ఆయన బిడ్డల ద్వారా నడుస్తాడు, బిడ్డల ద్వారా మాట్లాడతాడు ఆయన. అవునండి, మనం ఆయన పిల్లలం అయితే, ఆయన వధువు అయితే, ఆయన భార్య అయితే, నీ లోపల యేసుక్రీస్తు ఉంటాడు, నీ లోపల యేసుక్రీస్తు మాట్లాడతాడు. అవునండి, అది కావాలా, ఈ గడియలో కావాలా. అందుకనే మనము దేవునితో గుర్తించబడిన వాళ్ళము, దేవుని వెంబడించే వాళ్ళమైతే లోకము చేత దేవుని బిడ్డలుగా గుర్తించబడాలా. అటువంటి జీవితం మనకు కావాలి. అన్నారా? మరి దేవుని బిడ్డగా గుర్తించిన వారి లోపలనే దేవుని కార్యాలు ఉన్నాయి. అద్భుతమైన కార్యాలు వాళ్ళు చేశారు. పేతురు, యోహాను చేశారు. ఎందుకంటే దేవుడు వారి లోపల ఉన్నాడు. నిజమేనా? నిజమేనా? హల్లెలూయా. దేవుడు కలిగినప్పుడు, దేవుని కోసం జీవించినప్పుడు, దేవుని వెంబడించినప్పుడు అటువంటి కార్యాలు కూడా దేవుడు మనకి ఇస్తాడు. యేసుప్రభువు చెప్పలేదా? నా యందు విశ్వాసం ఉంచువాడు ఏ క్రియలు చేస్తాడు? నేను చేయు క్రియలు చేస్తాడు అన్నాడు ఆయన. ఆమేన్. అవునండి, చేస్తాడు. నువ్వు నిజంగా ఆయన విశ్వాసం వెంబడిస్తే, ఆయన కలిగి ఉంటే, ఆయన వాణిగా ఆయన దానిగా జీవిస్తే, ఆ గుర్తింపు నువ్వు కలిగి ఉంటే, ఆయన క్రియలను దేవుని లోపల చేస్తాడు. ఆయన నిశ్చయంగా చేస్తాడు. నమ్ముతున్నారా? దేవుడు మాట తప్పనివాడు ఆయన. ఆయన అబద్ధమాడవాడు కాదు. ఆయన సత్యము మాట్లాడేవాడు. ఆయన సత్యమే ఆయన. కనుక మనము ఈ కార్యాల మన లోపల జరగట్లేదంటే అర్థం ఏంటంటే, ఇంకా నువ్వు సరిగా ఆయన వెంబడిస్తలేవు, సరిగా ఆయనను పొందుకోలే, సరిగా ఆయన కొరకు గుర్తింపు నీకు లేదు. అది రావాలండి, రావాలా. ఆ కార్యాలు దేవుడు నీలో ఎందుకు చేయడు? చేస్తాడు. ఆయన నీ ద్వారా కార్యాలు చేస్తాడు. నిజమేనా? అవునండి, అటువంటి జీవితం మనకు కావాలి ప్రియులారా. ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఆయన వారుగా గుర్తించబడాలి. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఈ లోకంలో ఆఖరి నిమిషం వరకు కూడా యేసుక్రీస్తు వారు వీళ్ళు. ఎవరేమనుకున్నా పర్వాలేదండి, వాక్యం వారు, వాక్యం సంబంధించిన వాళ్ళు, వీరే వాక్యమై ఉన్నారు. వీరిలో నిజంగా ఒక పరిశుద్ధత ఉన్నది, వీరు నిజంగా దేవుని బిడ్డలే అనే గుర్తింపు, ఒక సాక్ష్యం అనేది మనం కలిగి ఉండాలి. అటువంటి జీవితము ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. నిజమేనా? దేవుడు తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.